ఉన్నది ఒకటే శక్తి. అది దాని రూపాలతో ఆరాధించండి, లేదా రూపం లేకుండా ఆరాధించండి, ఎలా అయినా అర్థం చేసుకోండి, ఏమని పిలవండి, మొత్తం ఒకే శక్తిని ఇలా అంటున్నాం. ఇప్పుడు ఆ ఉన్నది ఒకటే శక్తి అయినప్పుడు, విశ్వం మొత్తం అసలు ఒకటే శక్తి అయినప్పుడు, విశ్వంలో ఉన్న వస్తువులన్నీ ఆ శక్తిలోనే ఉన్నప్పుడు, వస్తువులు కానీ పదార్థాలు కానీ ఏవైనా జీవులు కానీ అన్నీ ఆ శక్తిలోనే ఉన్నప్పుడు, అన్నీ ఆ శక్తితోనే ఏర్పడినప్పుడు అసలు ఇంకొకటి అవ్వటానికి ఛాన్సే లేదుగా. ఇప్పుడు కూడా మనం అదే అయి ఉన్నాం. ఇప్పుడు జన్మ జన్మలు అంచెలంచెలుగా మనం వెళ్ళి, అంటే కాయ పక్వానికి వచ్చినట్టుగా అంచెలంచెలుగా మనం వెళ్ళి దాన్ని చేరతాం అనేది ఒక మానవ పరిధిలో, అంటే ఒక మనిషిగా మనం ఏ శక్తిని నమ్మనప్పుడు, నేను ఈ శరీరం అని అనుకుంటున్నప్పుడు, ఈ శరీర భావంలోనే ఉండి మనకి సృష్టి అంతా విడివిడిగా కనపడుతున్నప్పుడు, ఇది అనేకంగా మనకు అనిపిస్తున్నప్పుడు, నా ప్రయత్నంతోనే నేను బ్రతకాలి అని మనం రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ, అందులో తప్పులు ఒప్పులు అనేకం చేసుకుంటూ, బాధలకి సుఖాలకి లోనవుతూ జీవిస్తున్నప్పుడు, అసలు ఇదంతా ఏంటి, ఈ గందరగోళం అంతా ఏంటి, నాకు ఈ బాధలేంటి, నాకు ఈ కష్టాలేంటి, నాకు ఈ కన్నీళ్ళేంటి అని మనిషి తనను తాను ప్రశ్నించుకున్నప్పుడు, ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు ఆ సత్యము తెలిసిన వాళ్ళు చేసిన బోధ ఇదంతా. ఇప్పుడు తెలిసిన వాడికి ఇదంతా ఒకటే, ఇక్కడేం లేదు అసలు. ఇది గ్రహించిన వాళ్ళకి ఇదంతా ఒకటే. అదే ఆత్మజ్ఞాన గ్రంథాలు చెప్పేది. ఏకం సత్, సత్యం ఒకటే. విప్ర బహుదా వదంతి. దానిని తెలుసుకున్న వాళ్ళు అంటే పండితులైన వారు, జ్ఞానులైన వారు. విప్ర అంటే పండితులు, జ్ఞానులు. దాన్ని అనుభవించిన వారు, అంటే ఈ ఉన్నది ఒకటే శక్తి అనే అనుభవాన్ని పొందినవారు. అనేకముగా చెబుతున్నారు. అనేకముగా ఎందుకు చెబుతున్నారు? మనుషులున్న స్థాయిలను బట్టి. వాళ్ళు అనేకంగా చెప్పటం కాదు, మనుషులు ఉన్న స్థాయిని బట్టి. మనుషులు ఇదంతా ఏకమని అనుకోవట్లా. అలా అనుకోని వాళ్ళు అనేక రకాల స్థాయిల్లో అనేక భావనలు చేసుకుంటున్నారు. అందుకని ఎవరికి ఎలా చెబితే అర్థమవుతుందో అలా చెప్పే ప్రయత్నంలో ఆ సత్యాన్ని అనేకముగా చెబుతున్నారు. కానీ సత్యం ఒకటే. ఏంటంటే ఉన్నదంతా ఒకటే శక్తి. ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనం పైనుంచి ఆ వైపు నుంచి మనం వస్తే ఇక్కడ విషయం ఏంటంటే, ఉన్నదంతా ఒకటే శక్తి. అసలు రకరకాల శక్తులు లేవు ఇక్కడ. ఆ శక్తి ఆత్మశక్తి. దాన్ని ఏ పేరుతో పిలుచుకోండి. దాన్ని జ్ఞానం అనండి, దేవుడు అనండి, ఏదైనానండి. ఏ మతంలో ఏ పేరైనా పెట్టుకొని ఉండండి. మొత్తం ఇక్కడ సృష్టిలో విశ్వంలో ఉన్నవన్నీ ఆ శక్తితోనే ఉన్నాయి, ఆ శక్తిలోనే ఉన్నాయి. అప్పుడు అది అర్థమైన వ్యక్తికి అసలు కన్ఫ్యూజన్ లేదుగా. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఎలా అంటే, మన శరీరంలో తల నుంచి కాలు వరకు మొత్తం ఏకమే. ఇదంతా కలిపి నా శరీరం అంటాం. అందులో అవయవాలు అనేక రకాలు ఉన్నాయి. తల నుంచి తీసుకుంటే జుట్టు ఉంది, ఆ తర్వాత మాడు, ఎముకలు, పుర్రె, అక్కడి నుంచి కళ్ళు, చెవులు, ముక్కు, అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ చూసుకుంటూ వస్తే ఇంకా సైన్స్ పెట్టిన పేర్లు, లోపల శరీర అవయవాల పేర్లు. మన శరీరం లోపల సుమారుగా 30 ట్రిలియన్ల కణాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రతి కణము తనను తాను వేరువేరుగా భావించుకుంటుందంట. అంటే ఒక మనిషిగా మనం నేను మనిషిని అని ఎలా అనుకుంటున్నామో, 30 ట్రిలియన్ల కణాలు విడివిడిగా నేను జీవిని, మనం మనిషి అనుకున్నట్టుగా అది నేను ఒక జీవిని అనుకుంటుంది. అది ఏమనుకుంటుందో తెలియదు. మనం దానికి కణమని పేరు పెట్టాం. అది మనిషిని అనుకుంటుందా, జీవిని అనుకుంటుందో తెలియదు. ఇప్పుడు మనం మనిషిని అని, ఈ శరీరం అని ఎలా అనుకుంటున్నాం, అది అలా నేను అనుకుంటుంది. ఆ నేనులో ఏం భావించుకుంటుందో తెలియదు. దానికి పేరేంటో అది అనుకుంటుంది. అవన్నీ మనలోనే ఉన్నాయి. మొత్తం కలిపితే శరీరం. అలాగే ఇక్కడ మొత్తం సృష్టిలో ఉన్నవన్నీ కలిపితే విశ్వం. ఆ విశ్వశక్తి ఒకటే. కాబట్టి ఎవరైనా ఇంకొకటి అవటానికి లేదు ఇక్కడ. ఆల్రెడీ ఆ విశ్వశక్తి అయ్యే ఉన్నాం మనం. అంచెలంచెలుగా ఎదిగి కాయ, పువ్వు, పిందె, కాయ, పండు అయినట్టుగా ఈ విధానం ఇదంతా కూడా మనం అజ్ఞాన దశలో నేను మనిషిని అనుకుంటున్నప్పుడు మనకు చెప్పబడుతున్న భాష. అలా కూడా జరగదు. అదేమి మనం ఇప్పుడు కూడా అదే అయ్యున్నాం. ఇప్పుడు కూడా మనం శక్తి అయ్యున్నాం, ఆత్మశక్తి అయ్యున్నాం.
అదే చెప్పేది అసలు. అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ. ఇప్పుడు వేదవాక్యాలు వేదాంతం అంటే మొత్తం సారం చెప్పేది ఇంతే. అహం బ్రహ్మస్మి, నేను ఆ బ్రహ్మమునే అయి ఉన్నాను. లేదా తెలిసిన మహాత్ములు చెబుతున్నారు తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళు, మనం తెలియని వాళ్ళం. అందుకని ఇన్ని ఉపన్యాసాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఉపన్యాసాలన్నీ దేనికంటే మనం తెలియని వాళ్ళం కనుక, మనం మనిషి అని అనుకుంటున్నాం కనుక, శక్తి అంటే ఏంటో అసలు మనకు తెలియదు కనుక. అప్పుడు అంటే ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, మనం ఇంకోటి అవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు పంచదారతో రకరకాల బొమ్మలు చేశారండి. పూర్వం ఫంక్షన్లలో చేసేవాళ్ళు, మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు. పంచదార చిలకలని రకరకాల బొమ్మలు చేసేవాడు. అన్నీ పంచదార పాకంతోనే చేశారు. కానీ కొన్ని చిలకలు, కొన్ని కోళ్ళు, అలా రకరకాల బొమ్మలు అయ్యి ఒక 100 రకాల బొమ్మలు చేశారు. కానీ బొమ్మల ఆకృతులు అవన్నీ వేరు వేరుగా ఉన్నాయి. అనేక పళ్ళు చేశారు. ఇప్పుడు కూడా స్వీట్ షాపుల్లో కొన్ని బొమ్మలు చేస్తూ ఉంటారు స్వీట్లతో. సీతాఫలాలని రకరకాల పళ్ళు బొమ్మలు, అవన్నీ స్వీట్సే. దాని పేరుగా అది వేరు, కానీ అన్నింటిలో ఉంది పంచదారే. దాని రూపం వేరు, దాని పేరు వేరు, కానీ అన్నింటిలో ఉంది పంచదార. ఎంత తుంపేసుకుంటే అన్నింటిలో ఉండేది ఒకటే టేస్ట్. అలా ఈ సృష్టి ఉంది. శక్తి మొత్తంగా అనేకంగా ఉన్నదంతా శక్తి, ఆత్మశక్తే. కానీ మనకు అనేకంగా అనిపిస్తుంది. కానీ అది ఆత్మశక్తి అని మనకు తెలియదు కదా. మరి మనకు తెలియదు కాబట్టి మనకు తెలియ చెప్పాలి కాబట్టి మన స్థాయిలో చెబుతున్నారు, మనకు అర్థమయ్యేలా చెబుతున్నారు. కానీ యథార్థంగా ఆలోచిస్తే మనం ఇప్పుడు అదే అయ్యి ఉన్నాం. దానికి భిన్నంగా మనం ఉండటానికి కూడా ఛాన్స్ లేదు. అసలు ఉన్నది ఒకటే శక్తి. ఇప్పుడు అదే అయ్యి ఉన్నాం. నేను శరీరం అని మనం అనుకుంటున్నప్పుడు మనం శక్తే. నేను శరీరాన్ని కాదని ఒకవేళ మనం శక్తి అని తెలుసుకున్నా, కొత్తగా తెలుసుకుందేం లేదు. అదే పాతదాన్ని, పాత విషయాన్ని మనం ఇప్పుడు గ్రహించాం అంతే. అప్పుడు శరీరం అనుకున్నాం, ఇప్పుడు శక్తి అని గ్రహించాం. సత్యం ఒకటే, సత్యం మారలేదు. మన అనుభవం మారింది, మన భావన మారింది. అనుభవం కూడా కాదు, భావన మారింది. నేను శరీరం కాదు, శక్తిని అనే భావనలోకి వచ్చాం. అందువల్ల నేను శరీరము అనే భావనలో జీవించే జీవుడికి ఎలా చెప్పాలి అంటే, అసలు ప్రాసెస్ వెనక్కి వెళ్ళి గమనించి చూస్తే శక్తి ప్రాసెస్ ఎలా జరిగింది. అందరూ మోక్షంలోనే ఉన్నారు, మోక్షానికి వెళ్తారు. ఒకవేళ కాదు నేను మనిషిని అనుకున్నా, నేను శరీరంతో ఉన్నాను అనుకున్నా, మోక్షానికి వెళ్తారు. ఆల్రెడీ ఇక్కడ చెట్లు ఉన్నాయి, అన్ని మోక్షంలోనే ఉన్నాయి, ఆత్మశక్తి అది. అనేక రకాల జంతువులు ఉన్నాయి, అన్ని మోక్షంలోనే ఉన్నాయి, ఆత్మశక్తి అది. అసలు విశ్వంలో గ్రహాలు, గోళాలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఆత్మశక్తే. కానీ ఆత్మశక్తి అని ఎవరికి తెలుసు? ఆత్మశక్తి యొక్క ఎరుకను, అనుభవాన్ని పొందిన వాళ్ళకి, ఆ ఎరుకను తెలుసుకున్న వాళ్ళకి, నేను శక్తిని అనేటువంటి అనుభవాన్ని పొందిన వాళ్ళకి ఉన్నదంతా శక్తిని తెలిసింది. శక్తిలో పదార్థాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, జీవులు ఉన్నాయి, అన్ని శక్తికి సంబంధించినవే శక్తిలోనే ఉన్నాయి, శక్తికి భిన్నంగా లేవు. అంటే మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్టుగా మన శరీరంలో 30,000 ట్రిలియన్లు కణజాలం ఉన్నట్టుగా మన శరీరంలో 30 ట్రిలియన్ల కణజాలం ఉన్నట్టుగా. అంటే ట్రిలియన్లు అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, నాకు అలవాటు లేని పదం. లక్షల కోట్లు అంతే నేను వాడే పదం ఇప్పుడంతే, అది కొంచెం అలవాటు అయిపోయిన పదం. లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలియదు, అసలు ఉన్నట్టు కూడా తెలియదు మనకి. మన శరీరంలో మొత్తం కలిపితే మన శరీరం అంతే. అలాగే అంత ఆత్మశక్తిగానే ఉంది. కాబట్టి ఎవరైనా అక్కడికి చేరాల్సింది, ఇంకో దారి లేదు. నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా ఉన్నది అక్కడే అసలు. మరి ప్రయత్నం ఏంటండి? అసలు ప్రయత్నించడం ఏంటి? ఈ బోధ ఏంటి? ఈ బోధలు ఎవరికి చెబుతున్నారు? ఈ ప్రయత్నం ఎవరికంటే, నేను మనిషిని అనుకుంటున్నామే, ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఆత్మశక్తి నాకు అసలు తెలియదే, అందరూ నాకు భిన్నంగా ఉన్నారనుకుంటున్నా, నేను మనిషిని అనుకుంటున్నా, నేను శరీరం అనుకుంటున్నా, ఈ శరీరానికి కోరికలు ఉన్నాయి అనుకుంటున్నా, ఇంద్రియాల కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నా, నాకు తెలియదుగా. అందుకని అతనికి చెప్పాల్సి వచ్చింది, ఆమెకి చెప్పాల్సి వచ్చింది. నువ్వు శరీరం అని భావించుకుంటున్నావు, శరీరం కాదు అని. ఎలా కాదో నిరూపించడానికి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అందుకని ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా అక్కడికే చేరుకుంటాం, అందులో డౌట్ ఏం లేదు.
ప్రయత్నించకపోతే ఎలా చేరుకుంటాం అనే అనుమానం కూడా రావచ్చు. అదేంటంటే ప్రయత్నించకపోతే ఎలా చేరుకుంటాం అని. అసలు సృష్టి క్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, అంటే ఆత్మశక్తి పంచమహాభూతాలుగా అయింది. పంచమహాభూతాలన్నీ మళ్ళీ ఒకదానితో ఒకటి కలుస్తూ ముందు భూమి జడ పదార్థాలుగా అయింది, రాళ్ళు ఇవన్నీ, తర్వాత నీరు, తర్వాత వెలుగు, ఇలా పంచమహాభూతాలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ అయింది పంచమహాభూతాలు. మళ్ళీ ఇవన్నీ కలుస్తూ జీవులు ఏర్పడినాయి. ఈ జీవులు ఏర్పడటానికి ముందేమైంది? వృక్షాలు ఏర్పడినాయి. అంటే ఇది ఎందుకు చెబుతున్నాయంటే శక్తి ఎలా ఉంది, ఇప్పుడు భూమిగా ఉంది శక్తి, కదలనట్టుగా కనబడుద్ది మనకి. అంటే జడశక్తి అంటున్నాం వాటిని, జడ పదార్థంలో అంటే కదలవు, కానీ అవి శక్తే. వాటి మీద కొంచెం డెవలప్మెంట్ ద్రవ పదార్థం నీరు, దాని మీద ఇంకొంచెం డెవలప్మెంట్ వెలుగు. అంటే ఈ విషయాలు సున్నితత్వాన్ని పొందినాయి. అక్కడి నుంచి వృక్షాలు వచ్చినాయి. ఇంకా పంచభూతాలు వదిలేస్తే వృక్షాలు వచ్చినాయి, భూమి మీద వృక్షాలు వచ్చినాయి. వృక్షాలు చూడండి, పైకి ఎదుగుతాయి కానీ కదలలేవు. అలానే కదులుతూ ఉంటాయి, పైకి ఎదుగుతూ ఉంటాయి, వాటి కదలికలు తెలుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి జంతువులు వచ్చినాయి, చిన్న చిన్న పాకే జంతువులు. అంటే ఏంటి? శక్తి పరావర్తనం జరుగుతుంది. శక్తి యొక్క పరావర్తనం ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్తుంది ముందుకది. అలా ఆ జీవులన్నీ ఒక్కొక్కటొక్కటో దానికంటే బెటర్ జీవి, దానికంటే బెటర్ జీవి, దానికంటే బెటర్ జీవి, అలా మనిషి దాకా వచ్చాం. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే ఏంటి? అన్ని స్టేజీలు దాటుకుంటూ ఇక్కడికి రావాలి. అంటే కింద ఉన్న అన్ని స్టేజీలు తెలుసు నీకు, కాదు ఇప్పుడు నీకు గుర్తుండదు అంతే. అవన్నీ దాటుకుంటూ అనుభవించుకుంటూ మనిషికి వచ్చావు. ఒక జడత్వాన్ని నుంచి చైతన్యం దాకా వచ్చావు మనిషిగా. మళ్ళీ మనిషి నుంచి ఆగవు, పరిణామం ఆగదు. మనిషి శరీరం ఎదుగుతూనే ఉందిగా, దానికి అనుభవాలు ఇంద్రియాలు అన్నీ వస్తూనే ఉన్నాయిగా, ఇంద్రియానుభవాలు కలుగుతూనే ఉన్నాయిగా. మనం అసలు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా జ్ఞానం వస్తుందిగా మనకి. ఇప్పుడు మనం అసలు ఏం ప్రయత్నించమండి, ఇలా బతుకుతున్నాం. ఇలా బతుకుతూ వెళ్తున్నప్పుడు సుఖ దుఃఖాలకు లోనవుతున్నాంగా, గ్రహించేటువంటి ఇంద్రియాలు ఉన్నాయిగా. ఇప్పుడు ఆ ఇంద్రియ అనుభవాలేగా. ఇప్పుడు తల్లిదండ్రులతో ఉన్నాం, వాళ్ళతో ఉన్న లాభాలు నష్టాలు అన్నీ చూసాం. ఒక మనిషిగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో శరీరంతో పడుతున్నాం, ఎన్ని సుఖాలు ఉంటాయో పడుతున్నాం. సుఖాలు ఎంతో తెలుస్తుంది, ఇబ్బందులు ఎంతో తెలుస్తుంది. అక్కడి నుంచి పెరిగేదో వృత్తి వ్యాపార ఉద్యోగాలకు చదువుకుంటున్నాం. ఆ చదువుకొని పెరిగినాక వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి ధన సంపాదన చేస్తున్నాం. దానికి ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టం ద్వారా ఎంత సుఖం వస్తుందో తెలుస్తుంది, అనుభవం అవుతుంది. అక్కడి నుంచి భార్య భర్త వివాహాలు చేసుకుంటున్నాం, అదేంటో అనుభవం అవుతుంది. ఆ భార్యతో ఎలా ఉంటుందో, ఈ భర్తతో ఎలా ఉంటుందో, మన అహంకారం ఏంటో వాళ్ళ అహంకారం ఏంటో నిత్యం అవన్నీ గొడవలో సుఖాలు పడుతూనే ఉన్నాం. ప్రతి దాంట్లోంచి మనకు ఒక జ్ఞానము అనేది వస్తూనే ఉందిగా. అది సుఖరూపమా దుఃఖరూపమా కానీ ఉండే అనుభవం ఒకటి వస్తుంది. అనుభవం జ్ఞాన రూపమేగా. అదేదో ఒక అనుభవాన్ని ఇస్తుందిగా, ఇది కావాలనో ఇది వద్దనో, ఇది మంచిదనో ఇది కాదనో. అలా 100 సంవత్సరాల సుదీర్ఘ పర్యంతము మరణం వరకు, 100, 90, 80, 70 మరణం వరకు అనుభవాలేదన్నీ. అలా వెళ్ళిపోని మనుషులతో, చుట్టూ ఉన్న మనుషులతో అనుభవాలు, వస్తువులతో అనుభవాలు, శరీరంతో మళ్ళీ ఆరోగ్య అనారోగ్య అనుభవాలు, పంచేంద్రియ అనుభవాలు, ఇవన్నీ అయితే మళ్ళీ వృద్ధాప్యం అనేది ఒకటి వస్తుంది. మరణిస్తాం అనేది గ్యారంటీ. అప్పుడు వృద్ధాప్యం వచ్చి వృద్ధాప్యంలో మనం వెనక నుంచి చేసినవన్నీ మళ్ళీ అనుభవాలన్నీ నెమరు వేసుకుంటాం కూర్చొని. ఎందుకని చేయడానికి ఏమి ఉండదు, శక్తి లేదు. అలానే మనసు పరుగులు పెడతా ఉంటుంది. ఇవన్నీ జ్ఞానమే కదా. ఆ జ్ఞానం నుంచి ఎన్ని విషయాలు తెలిస్తే, అసలు ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల బోధలు చేయకపోయినా అంతకంటే ఎక్కువ తెలుస్తుంది. 1,00,000 కోటి ఉపన్యాసాలు మనకి ఏం నేర్పుతాయో నేర్పో తెలియదు, కానీ ఒక జన్మ అద్భుతంగా అంతకంటే ఎక్కువ నేర్పుతుంది. అయితే ఆ గ్రంథ భాష రాకపోవచ్చు మనకంతే, అంటే గ్రాంధిక భాషలో ఉపన్యాస భాషలో ఉండకపోవచ్చు, తప్ప అనుభవం ఉంటుందిగా. ఆవిడ మళ్ళీ ఈ తల్లిదండ్రులు కావాలా వద్దా, ఈ శరీరం కావాలా వద్దా, ఈ పిల్లలు కావాలా వద్దా, ఈ భార్యాభర్త కావాలా వద్దా, ఈ స్నేహితులు కావాలా వద్దా, ఈ ఆరోగ్య అనారోగ్యాలు, ఈ సమస్యలు ఏడితే ఇంత మళ్ళీ జన్మ అవసరం అక్కర్లేదా, అనుభవం వస్తుంది. ఎందుకు రాదు? ఒకవేళ అనుభవం ఈ జన్మకి రాలేదు,
ఇంకా ఏవో కోరికలు ఉన్నాయి, లేదు ఇంకా డబ్బు బాగా ఉండుంటే, ఫెసిలిటీస్ బాగా ఉండుంటే ఇంకా బాగా బతికుండేవాడిని, బాగా బతికుండేదాన్ని అనిపించింది అనుకో, మళ్ళీ జన్మ తీసుకుంటాం, మళ్ళీ ఆ ఫెసిలిటీస్తో అనుభవిస్తాం. అప్పుడు మళ్ళీ వాటిలోంచి జ్ఞానం వస్తుందిగా. ఎన్నున్నా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా దుఃఖం ఇలాగే ఉంది, ఇది ఇలాగే ఉంది ఊరిని మనం అనుకున్నాం తప్ప, ఎంత డబ్బున్న వాళ్ళకైనా శరీరము, తీరు, తెన్నులు, భార్య, భర్త, వివాహం, బంధాలు అన్నీ ఇలాగే ఉన్నాయి. ఊరిని మనం డబ్బు ఉంది డబ్బు లేదని భావించుకుంటున్నాం తప్ప, అది మన భావనే అనే అనుభవం కూడా వస్తుందిగా. మళ్ళీ ఆ జన్మ ఆ జ్ఞానాన్ని ఇస్తుందిగా. అలా ఆ జ్ఞానంతో అసలు ఇదంతా ఏంటి, ఇది అనవసరం, ఇదేంటో తెలుసుకుందాం, అసలు ఎందుకు ఈ గొడవ, ఎందుకు వచ్చా నేను ఎప్పుడో చోట పడుతుంది. అలా మొత్తానికి జ్ఞానం దాని అంతటా అదే సహజంగా వస్తుంది. అలా వచ్చేలానే ఇంద్రియ అనుభూతులు ఉన్నాయి. లేకపోతే జ్ఞానం అనుభవంగా ఇంద్రియానుభూతులు కలిగించేటట్టుగా శరీరం ఉందంటేనే జ్ఞానం కోసం. అనుభవాలన్నీ మిగిల్చేది జ్ఞానం ఆఖరికి. అయితే ఇప్పుడు మనకి తెలియట్లా, చిన్నదో పెద్దదో కష్టమో నష్టమో తప్పించుకోవచ్చు అనిపిస్తుంది. సుదీర్ఘకాలం బతికినాక తప్పించుకోవడానికి కుదరదు, అది ఒక ప్రణాళికలో సాగుతుందని ఇవన్నీ అర్థమవుతాయి మనకి. మన పరిధి అంతా మనం ఎంత ఖచ్చితంగా అంచెలంచెలుగా అక్కడికి వెళ్తాం. ఏంటి, మనిషిగా మాట్లాడుకుంటున్నప్పుడు, అనంత ఆత్మశక్తిగా మాట్లాడుకుంటున్నప్పుడు అంచులు లేదు, పాడు లేదు, అన్నీ అందులోనే ఉన్నాయి. ఆల్రెడీ ఆత్మశక్తిగానే ఉంది. విడిగా మనం అలా భావించుకుంటున్నాం కనుక ఇలా చెప్పాల్సి వచ్చింది. ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. ఎన్ని జన్మలకైనా మనిషి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అసలు ప్లేస్ లేదు, అది ప్రాబ్లం. ఉన్నదంతా ఆత్మశక్తే, ఇంకోటి అవటానికి లేదు. నేను అజ్ఞానినన్నా, నేను జ్ఞానినన్నా, నేను దుర్మార్గుడినన్నా, నేను మంచోడినన్నా, ఏం చెప్పుకున్నా, నేను స్త్రీనన్నా, నేను పురుషుడినన్నా, అవునన్నా కాదన్నా, ఉందందులోనే, అక్కడే ఉన్నాం. అది దాటిపోవటానికి ఇంకా విశ్వం లేదు, విశ్వం అంతా ఆత్మశక్తే. కాబట్టి జన్మలు అనేవి ఏంటంటే రూపం ధరించడం, రూపం కోల్పోవటం అనేది శక్తి యొక్క లక్షణం వలన కలుగుతున్నది. కనుక నువ్విప్పుడు మోక్షం పొందటం అంటే అర్థం ఏంటి, మోక్షం పొందేది కాదు, మొత్తం అదే అని తెలుసుకొని మనకు చెబుతున్నారంటే, నువ్వు తెలుసుకోపోయినా నీకు తెలియజేయబడుతుంది. ఏదో రోజుకి తెలుసుకుంటావు నువ్వే. ఎందుకని ఉన్నది అదే అయినప్పుడు తెలుసుకోకుండా ఎలా ఉంటాం. ఇప్పుడు ఊరికి తెలియజేయబడుతున్నది, మోక్షం పొందేది కాదు. మనం ఆల్రెడీ ఉన్నదే, మనలో ఉన్న ప్రాణశక్తి ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తితోనే మొత్తం ఈ శరీరాలు రూపాలన్నీ వచ్చింది. ఇక్కడ పదార్థాల విషయాలన్నీ ఇవన్నీ మళ్ళీ రూపాంతరం చెంది శక్తిగా మారిపోతుంటాయి. అయితే ఈ రూపాలు ధరించడం, రూపాలు శక్తిగా మారిపోవడం ఎక్కడ జరుగుతుంది అంటే శక్తిలోనే జరుగుతుంది. దానికి భిన్నంగా ప్లేస్ లేదు. కాబట్టి పొందలేకపోవడం ఉండదు. మరి ఎందుకు ఇప్పుడు ఈ బోధలు ఎవరైనా అదే పొందేస్తారు, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళిపోతారుగా. మరి ఈ బోధలు ఎందుకు, ఈ గోల ఎందుకు, ఈ గొడవ ఎందుకు అంటే ఆ విషయం మనకు తెలియదుగా. ఆ విషయం తెలియనప్పుడు ఏం చేయాలి? బోధ సాధించమని చెప్పట్లేదు, సాధించే వస్తువు కాదు మోక్షం. నువ్వు అదే తెలుసుకోమని చెబుతున్నారు. నాకు తెలియదు అన్నప్పుడు అనేక విధాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ స్థాయిలోకి కిందకు వచ్చి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎవరైనా సరే మోక్షాన్నే పొందుతారు, ఆత్మసాక్షాత్కారాన్నే పొందుతారు. ఆ విశ్వశక్తిలోనే కలిసిపోతారు, ఆ ప్రకృతి శక్తిలోనే కలిసిపోతారు. అది నేనే అని తెలుసుకుంటారు. ఇప్పుడు కూడా అది మనం అయ్యే ఉన్నాం. కానీ మనం తెలుసుకుంటారు, ఎప్పటికైనా తెలుస్తుంది అనే పదం మనం కాదు కాబట్టి, మనం పరిమిత భావంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అసలు కాలమే లేదు అనంత ఆత్మశక్తిలో. మొత్తం ఆత్మశక్తి అయినప్పుడు ఇక్కడ కాలం లేదు, ఇక్కడ జన్మలు లేవు, ఏమి లేవు. మనకు అనిపిస్తుంది అజ్ఞానం చేత, భూమి తిరగడం చేత కాల గణన మనం పెట్టుకున్నాం. కాలం ఎక్కడుంది చెప్పండి అసలు, ఒకసారి మీరు ఆలోచించుకోండి. కాలం లేదు ఇక్కడ. కాలం అనేది ఏంటి, గడియారం మనం తయారు చేసుకున్నాం. అదేంటి, మొత్తం మానవ సమూహం, ప్రపంచ దేశాలన్నింటిలో మానవ సమూహం ఎక్కడుందో ఆ సమూహం తయారు చేసుకుంది కాలగణన. ఎందుకని బ్రతకటానికి అణువు కోసం మాత్రమే తప్ప అసలు కాలమే లేదు. భూమి తిరుగుతుంది, భూమికి తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు సూర్యుడు అనే గోళం ఎదురుగుండా ఉంది, మండుతున్న అగ్నిగోళం. దాని వెలుగు భూమి మీద పడుతుంది. అయితే అది తిరుగుతుంది కనుక వెలుగు పడిన వైపు వెలుగైంది, వెలుగు పడని వైపు వెనక వైపు చీకటైంది. ఎందుకని, భూమి బాల్లాగా గుండ్రంగా ఉంది కనుక, బాల్లాగా ఉంది అది. అందుకని అది తిరుగుతున్నప్పుడు
అది ఏ వైపు వెలుగు పడిందో పగలని పిలుచుకున్నాం, ఏ వైపు వెలుగు పడలేదో రాత్రి అని పిలుచుకున్నాం. అలానే తిరుగుతుంది కనుక వెలుగు కూడా సూర్యోదయం సూర్యాస్తమయం వరకు కదులుతున్నట్టుగానే ఉంది. అయితే మనం కదులుతున్నాం, భూమిలో ఉన్న మనం కదులుతున్నాం, భూమి కదులుతుంది. కానీ మనకి అది సూర్యుడు రావటం పోవటం లాగా అనిపిస్తుంది, భ్రమిస్తుంది. అది కూడా నిజం కాదు. సూర్యోదయం కాదు, సూర్యాస్తమయం కాదు, భూభ్రమణం అది. సూర్యుడుగానే ఉన్నాడు. సూర్యోదయం సూర్యాస్తమయం అనే పదాలే తప్పు, భూభ్రమణం అనే పదం వాడాలి. అందుకని అసలు ఈ పదాలే తప్పు, కానీ ఆ పదాలే మనకు రైట్. ఎందుకని మనం అజ్ఞాన దశలో ఉన్నాం. మనకు మొత్తం విశ్వం యొక్క నడక తెలియదు. అసలు భూమి తిరుగుతుందని చాలా మందికి తెలియదు. తెలిస్తే తిరిగే భూమిలో మనం ఎలా ఉంటున్నాం అంటాడు. అది ఎంత పెద్ద సైజులో ఉందంటే అది ఎంత తిరిగినా దాని కదలిక మనకి తెలియనంత చిన్నగా మనం ఉన్నాం. అది అంత పెద్దగా ఉంది. అంటే మీకు ఉదాహరణకు అర్థం అవ్వాలనుకోండి, ఇప్పుడు మనం మామూలుగా బట్టలు వేసేసుకుని ఉన్నాం, చీరలు కట్టుకున్నాం, వ్యాన్ షర్ట్లు వేసుకున్నాం. ఒక చిన్న చీమ మన మీద పాకింది, బట్టల మీద ఉంది, మన శరీరానికి తెలియదు, బట్టల మీద బాగుతుంది, మనకు స్పర్శ ఉండదుగా. మనం కదులుతూ వెళ్ళిపోతున్నాం. ఏదో బండి వేసుకున్నాం, లేకపోతే కారు ఎక్కువ బస్సు ఎక్కువ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చీమ కూడా మనతో వచ్చేస్తుంది, కానీ చీమకు కదులుతున్నట్టు తెలీదు, దాని సైజుకి తెలియదు. అలా మన సైజుకి తెలియట్లేదు. భూమి సైజు అంత ఉంది. మనం భూమి సైజులో చీమతో పోల్చుకుంటే చీమలో కోటో వంతు కూడా ఉన్నాం. అంత ఉంది భూమి. మనం ఉన్నా లేనట్టే, ధూళికణం. అందుకని అది తిరుగుతున్నట్టు మనకు తెలియదు. అందుకని సూర్యోదయం సూర్యాస్తమయం అని భ్రమించుకొని మనం రోజులు కాలం అలా ఏర్పాటు చేసుకున్నాం. అదొక భ్రమ. ఇది సూర్యోదయము సూర్యాస్తమయం అనేది భ్రమ. దానికి పెట్టాల్సిన పేరేంటి? భూభ్రమణము. సూర్యుడు ఉదయించలా, సూర్యుడు అస్తమించలా. భూమి పగలలోకి వచ్చింది, భూమి రాత్రిలోకి వెళ్ళింది అనాలి. భూమి పగలలోకి వచ్చింది, భూమి రాత్రికి వెళ్తుంది. భూమి పేరుతో చెప్పాలి, మనం సూర్యుడి పేరుతో చెబుతున్నాం. ఎందుకని మనకు అలా అనిపిస్తుంది. అయితే తప్పు కాదు, విషయం అర్థం అవడానికి చెబుతున్నా. అలా ఏర్పాటు చేసుకున్నాం కాలగణన. పగలంతా విభజించుకున్నాం. పగలు రాత్రి ఇంచుమించుగా సుమారుగానే ఉంటున్నాయి. ఏదన్నా కొంచెం కాల మార్పులు వచ్చినప్పుడు తప్ప, అంటే చలికాలం, వర్షాకాలం, వేసవికాలం అలా వచ్చినప్పుడు తప్ప మొత్తం ఒకలానే ఉంటున్నాయి. అందుకని దాన్ని విభజించుకొని కాలగణన పెట్టుకున్నాం. ఇది పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ఎక్కడున్న గంటలు అసలు లేవు, మనమే పెట్టుకున్నాం. పగలనంతా విడదీసుకున్నాం ఎంతసేపు ఉందని, రాత్రి అంతా చూసాం ఎంతసేపు ఉందని. ఆ ఉన్నదాన్ని విడదీసుకున్నాం అర్థం అవటం కోసం అంతే. అది ఎంత ఉందో దాన్ని ముక్కలుగా మనమే భాగాలుగా ఏర్పరుచుకున్నాం. అలా ఏర్పరుచుకున్నప్పుడు 12 గంటల కింద కనపడింది. ఇది 12 గంటలు, రెండు దగ్గర సమానంగా ఉన్నాయి. అంటే 24 గంటలు ఒక రోజు అయింది. అంటే ఏంటి? ఇంతకీ గంటలు రోజు అవలా, రోజులు గంటలు అనేవి మనం ఏర్పాటు చేసుకున్నాం. అంత సమయం ఉంది అక్కడ. వెలుగు ఇక్కడ మొదలయ్యి అక్కడ వరకు అంత సమయం ఉంటే ఆ సమయానికి అనుకూలంగా మనం పెట్టుకున్నాం గంటలు. ఆ సమయం అక్కడ సృష్టించుకున్నాం మనం. అంతసేపు ఉంది అక్కడ. భూమి వెలుగులోంచి ఇటు తిరగడానికి ఎంతసేపు పట్టిందో అంతసేపుని మనం గంటలు, నిమిషాలు, సెకండ్లుగా మనమే విభజించుకున్నాం. అలాగే ఆ రాత్రిని ఇలాగే విభజించుకున్నాం. అంతే తప్ప కాలం లేదు అసలు ఎక్కడ. అసలు కాలం అనేది లేదు. లేని కాలానికి ఏం చేసాం మనం? వ్యావహారిక సత్యము అంటారు దీన్ని. సెకండ్లు, నిమిషాలు, గంటలు, దాని రోజులు ఇన్ని నెలలు, ఇన్ని రోజులు కలిపితే ఒక నెల, ఇన్ని నెలలు కలిపితే ఒక సంవత్సరం, అలా సంవత్సరాల కాలగణన పెట్టుకున్నాం. కానీ ఇంతకీ కాలం ఎక్కడ లేదు. ఇప్పుడు మనిషికి 100 సంవత్సరాలు ఆయువు అన్నారనుకోండి, 100 సంవత్సరాలు అసలు ఎక్కడుంది? మనం ఊరిని లెక్కేసుకుంటున్నాం అంతే. అందుకే ఒకళ్ళు 60కి పోయారు, ఒకళ్ళు 70కి పోయారు, ఒకళ్ళు 80కి పోయారు, ఒకళ్ళు 90కి పోయారు, ఒకళ్ళు 100కి పోయారంటే పోతా ఉంటారు. వాళ్ళు తీరుని బట్టి 100 సంవత్సరాలు లెక్కలేమి లేదు ఇక్కడ. అసలు కాల గణనే లేదు. కానీ వ్యావహారిక సత్యం అంటే మనం మనుషులందరం కలిసి బతుకుతున్నాం. అందరూ నీటిని నీరనే అనాలి. ఎందుకని ఇది నీరు తాగేది అని చెప్పుకోకపోతే ఒకళ్ళు దాన్ని నీరని, ఇంకోళ్ళు దాన్ని అగ్ని అని, ఇంకోళ్ళు దాన్ని భూమి అని, ఇంకోళ్ళు దాన్ని చెట్టు అని, ఇంకోళ్ళు దాన్ని పుట్టని అంటే ఎలా జీవిస్తాం? ఇప్పుడు నీరు తిండి అంటే ఏం చేస్తాడు? ఒక ఆయన చెట్టు తెస్తాడు, ఒక ఆయన నిప్పు తెస్తాడు, ఇంకో ఆయన ఏదో తెస్తాడట. వ్యావహారిక సత్యాలు అంటారు వీటిని. అలా కాలం వ్యావహారిక సత్యం, సూర్యోదయం సూర్యాస్తమయం వ్యవహారిక సత్యం, మనం పెట్టుకున్నటువంటి నెలలో సంవత్సరాలు వ్యవహారిక సత్యం, మనం పెట్టుకున్న మన పేర్లు
అన్ని వ్యావహారిక సత్యం. మన పేర్లు కూడా ఏం లేదు, గుర్తింపు కోసం పెట్టుకున్నాం. అలా వ్యావహారిక సత్యాలను సత్యాలుగా భావించుకుంటూ జీవిస్తున్నాం మనం. అందుకని వ్యావహారిక సత్యాలు సత్యమైనప్పుడు ఈ శరీరం నేనన్న భావన మనకి ఇంకా బలంగా సత్యమైపోయింది. అందుకని మనకి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అసలు ఇక్కడ కాలం లేదు. జాగ్రత్తగా ఆలోచించి విస్తారంగా చూస్తే వ్యావహారిక సత్యాలే తప్ప అసలు ఇక్కడ కాలమే లేదు. అలా లేనప్పుడు మనిషి ఒక జీవితం ఉంది. ఏంటి జీవితం? పుట్టాడు, ఎదుగుతూ వెళ్తున్నాడు అంతే. అయితే సంవత్సరం వచ్చింది, 2 సంవత్సరాలు వచ్చినాయి, 3 సంవత్సరాలు వచ్చినాయి, 50 సంవత్సరాలు వచ్చినాయి, కాలగణన లెక్కేస్తున్నాం. అది మనం పెట్టుకుంది. అదేం లేదు, శరీరం ఎదుగుతూ వెళ్తుంది. ఆ ఎదుగుదలలో ఎదుగుదల తరుగుదల ఉన్నాయి. అది అతని ఆయువు అంతే. ఒక చోట అది పూర్తయిపోద్ది. ఇప్పుడు మనకు పెట్టుకున్న రోజులు ఇవన్నీ, ఒక పండు, ఒక చెట్టుకున్న పువ్వు, వేరే దేనికి కూడా ఈ రోజులు ఉండవు. చూడండి ఇన్ని రోజులని. ఒకవేళ వాటిని మన ఇంట్లో పెట్టుకుంటే రోజులు లెక్కేస్తాం మనం. మనిషి ఆయువే సత్యం కాదు. మనిషి పుట్టినాక పెరిగి అంతమైపోయే ఒక విధానం ఉంది అంతే. అంతమంటే ఏంటి? రూపం కోల్పోయే విధానం ఉంది. అందువలన ఈ వ్యావహారిక సత్యాలను ఎలా పెట్టుకున్నాము, ఇవన్నీ నమ్ముతున్నాం కనుక వ్యావహారిక సత్య విధానంలోనే మనిషికి బోధ చేయాల్సి వచ్చింది. మనిషికి అందుకని బోధ చేశారు. ఇప్పుడు తెలుసుకోపోయినా తెలుసుకున్నా మనం ఆత్మస్వరూపులమే. తెలుసుకుంటే ఏంటి అంటే, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలిసినాక శరీరం అన్న భావనతో నువ్వు చేసే పనులు భావం తగ్గుద్ది. నువ్వు శరీరం కాదండి, శరీరం ఉందిగా, ఎందుకు లేదు? శరీరం కూడా ఉందిగా, అది నిజమేగా. కానీ గాఢ భావన తగ్గుద్ది. అంత విశాల ప్రపంచంలో నేను శరీరం మాత్రమే నశించిపోతానని ఒక భావన ఉంటుంది, అది తగ్గుద్ది. నేను శక్తిని అన్నప్పుడు శరీరం నశిస్తే మాత్రం నాకు లాసే ఉంది. అసలు దానికోసం తీవ్రంగా ఆరాటపడాల్సిన అవసరం లేదుగా. నేను శాశ్వతంగా శక్తినేగా. ఇప్పుడు నశించే శరీరం కూడా ఏమవుతుంది? నాలోనే కలిసిపోతుంది. అది నా శరీరం నాలోనే కలిసిపోతుంది. శక్తికి భిన్నమైంది కాదు కదా. మళ్ళీ ఇప్పుడు శరీరంగా రూపాంతరం చెందింది ఏంటి? నా శక్తేగా, నేననే ఆత్మశక్తేగా. అది నశించి ఏమవుతుంది? నేననే ఆత్మశక్తిలోనే కలిసిపోద్దిగా, పంచభూతాల్లో కలిసిపోద్ది. పంచభూతాలు ఏంటి? మళ్ళీ నేననే ఆత్మశక్తేగా. కాబట్టి జనన మరణాలు అనేవి నాకంటే భిన్నంగా జరుగుతున్నాయి కాదు, నాలోనే జరుగుతున్నాయి. నాలోనే జరుగుతున్నప్పుడు అసలు వాటి గురించిన స్పృహ నాకేముంటుంది? ఆహారం తిన్నాను, మల విసర్జన చేశాను, మూత్ర విసర్జన చేశాను అంటే స్పందించిన వచ్చింది, చేశాను. అలాగే స్పందన జన్మనిచ్చింది, ఇంకో స్పందన మరణాన్ని ఇచ్చింది. అంటే ఏముంది అందులో? ఆహారం తీసుకోవడం, ఆకలి పుట్టడం అనేది స్పందన, ఒకళ్ళు పుట్టడం లాంటిది అనుకోండి. మల విసర్జన అనేటువంటి స్పందన మరణం లాంటిది. ఊరికి అలా జరుగుతుంది, అన్ని నాలోనే జరుగుతున్నాయి. అలా విషయాన్ని అర్థం అవ్వని మనిషికి అర్థమయ్యేలా చెప్పడం కోసం చేసే ప్రయత్నం అది.